హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని గోల్డ్ స్కీమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో గోల్డ్ స్కీమ్స్ అనేవి మనం అందరం బాగా కడుతున్నారు కదండి, చాలా మంది కడుతున్నారు. అండ్ దీనివల్ల యూజ్ కూడా ఉందన్నమాట. మనం నార్మల్గా అయితే డైరెక్ట్గా వెళ్ళి మనం ఆర్నమెంట్ తీసుకుంటే చాలా వరకు మనకు తరుగు, మజూరీ, వేస్టేజ్ అవన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో మీకు ఇప్పటికిప్పుడు ఆర్నమెంట్ కనుక అవసరం లేదు అంటే ఇలా గోల్డ్ స్కీమ్ కట్టి ఆర్నమెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ ప్లాన్ అనమాట. సో దీనికోసం నేను బాగా రీసెర్చ్ చేస్తానండి ఏ విషయమైనా ప్రతిసారి. సో అందుకే నేను ఉన్న ప్రతి గోల్డ్ షాప్కి వెళ్ళి ఇలా మనకి ఏ ప్లాన్ బాగుంది, ఏదైతే మనకి లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం సిబిజేలో చెక్ చేద్దామండి. సిబిజే వాళ్ళు కూడా ఒక ప్లాన్ చెప్పారు మనకి, స్వర్ణసిరి అనే ప్లాన్ అనమాట. స్వర్ణసిరి ప్లాన్లో ఏంటంటే మనం 11 నెలలు 10 నెలలు అమౌంట్ అనేది పే చేయాలండి. ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనేది అమౌంట్ పే చేస్తే మన గోల్డ్ రేట్ కింద 5,500 ఉంటే ఇంత అనేది మన అకౌంట్లో పడుతుందన్నమాట. ఇది గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయండి ప్రతి జ్యువెలరీ షాప్లో, గోల్డ్ అక్యుములేషన్ అండ్ క్యాష్ అక్యుములేషన్. నా ఉద్దేశం ప్రకారం గోల్డ్ అక్యుములేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు బంగారం అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి, తగ్గట్లేదు కాబట్టి. సో గోల్డ్ అక్యుములేషనే బెటర్ అండి. అలా కాకుండా ప్రతి నెల మనం అమౌంట్ పే చేసి ఎట్ ద ఎండ్ ఎంత అమౌంట్ అయితే అవుతుందో ఆ అమౌంట్కి ఆ రోజున్న రేటు ప్రకారం గోల్డ్ తీసుకోవడం అనేది కొంచెం లాస్ అని నాకు అనిపిస్తుంది. సో గోల్డ్ అక్యుములేషన్ అనేది చాలా బెటర్ అండి. సో ప్రతి షాప్లో ఏ షాప్కి వెళ్ళినా సరే మనం గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ తీసుకోవడమే బెటర్ అనమాట. సో ఇక్కడైతే స్వర్ణసిరి, సిబిజే స్వర్ణసిరి ఆఫర్ ఉంది కదా, ఇదైతే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఏ ఆర్నమెంట్, గోల్డ్ ఆర్నమెంట్ ఏ ఆర్నమెంట్ అయినా సరే, నాట్ డైమండ్ అండి, గోల్డ్ ఆర్నమెంట్ ఏది తీసుకున్నా సరే నో వేస్టేజ్ నో మేకింగ్. అండ్ ఇక్కడ చిన్న నోట్ ఒకటి రాశారు చూడండి, వాళ్ళు నో వేస్టేజ్ నో మేకింగ్ అంటారు కానీ మనకి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారనమాట. ఓన్లీ 23% విఏ ఉన్న ఆర్నమెంట్స్ కి మాత్రమే వర్తిస్తుందంట, మిగతా వాటికి వేటికి వర్తించదు. సో అబోవ్ 23% ఉన్న వాటికి మనం పే చేయాల్సి వస్తుంది. ఓన్లీ బిలో 23% ఉన్న ఆర్నమెంట్స్ కి మాత్రమే మనం గోల్డ్ అనేది విఏ ఉండదు అనమాట మనకి. సో ఇట్లా వాళ్ళు చెప్తారు కానీ నో వేస్టేజ్ నో మేకింగ్ అనేది మనం చాలా డీటెయిల్డ్ గా కనుక్కోవాల్సి వస్తుందండి. వాళ్ళు చెప్పిన ప్రతిదీ మనం నమ్మేసి స్టార్ట్ చేయకూడదు. సో అందుకే నేనైతే ప్రతి పాయింట్ చదువుతాను, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు కదండి. సో అందుకని చెప్పి ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అనమాట. మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక్కసారి 1-2 సార్లు ఆలోచించి చేసుకోవాలి. ఇక్కడ ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా చదువుకొని అప్పుడే మనం పే చేయాల్సి వస్తుంది. ఇదైతే సిబిజే వాళ్ళదండి. సో ఏ గోల్డ్ ఆర్నమెంట్ కి అయితే మనకి 23% లోపు ఉంటుందో దానికి మాత్రమే నో వేస్టేజ్ నో మేకింగ్ అనమాట. ఇంకా ఆర్నమెంట్ లో కనుక మనకు స్టోన్స్ ఏమన్నా ఉంటే స్టోన్స్ కి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అండ్ ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది సిబిజే వాళ్ళ పాలసీ అనమాట. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. హోప్ మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు నా ఛానల్ కనుక బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.